వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలు అందామా, సంక్షోభం అందామా, ఏదైనా కావచ్చు. ఈ నేపథ్యంలో ఒకవైపు కవిత లేఖ రాయడం, అది లీక్ అవ్వడం, ఆ తర్వాత కవిత చిట్చాట్, మీడియాతో చిట్చాట్ చేయడం, కేసీఆరే నా దేవుడు అంటూనే మిగతా వాళ్ళ మీద టార్గెట్ చేయడం, ఈ అన్నిటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది టీఆర్ఎస్లో, ఈ లేఖ వెనుక ఉన్న కవిత ఉద్దేశాలు ఏంటి, ఈ విషయాలు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు జకీర్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఈ కవిత రాసిన లేఖ అసలు ఎందుకు రాసి ఉంటుంది అంటారు? ఆమెకు లేఖలో ఉన్న అంశాలు నిజంగానే సిన్సియర్గా లేఖలో ఉన్న అంశాల మీద ఆమెకు నిజాయితీ ఉందా, లేదంటే వెనక ఇంకేమైనా ఉద్దేశాలు పెట్టుకొని రాశాయని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే బహుశా ఆమె వెనక ఏ ఉద్దేశాలు ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే లేఖకు సంబంధించిన కంటెంట్ మీ దగ్గర కూడా ఉండి ఉండాలి. అందులో చాలా ప్రధానంగా ఆమె మాట్లాడింది ఏమిటి, పార్టీ ఇప్పటికైనా 2-3 రోజుల పాటు ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించండి, అన్ని విషయాలు చర్చించండి. రెండవది, బీసీలకు సంబంధించిన అంశాన్ని మీరు మాట్లాడలేదు, ఎస్సీలకు సంబంధించిన అంశాన్ని మాట్లాడలేదు. ఎందుకంటే అవి ఇప్పుడు బర్నింగ్ టాపిక్గా ఉన్నాయి తెలంగాణలో, వాటిని మీరు మాట్లాడలేదు. అండ్ పాత ఇన్ఛార్జీలకే సభ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పడం వల్ల 2001 నుంచి ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్లకు సరైన ప్రాధాన్యం లభించలేదు. ఇది కూడా ఆమె మెన్షన్ చేసిన ఇష్యూ. అండ్ 2001 నుంచి మీతో ఉన్న తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడించి ఉంటే బాగుండేది. వీటన్నిటికంటే కూడా 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటేంటంటే ఇప్పటికీ స్టిల్ సెలెక్టివ్ యాక్సెస్ నడుస్తుంది పార్టీలో. సెలెక్టివ్ యాక్సెస్ అంటే ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కలవడానికి సంబంధించి ఎవరు ఎఫర్ట్ పెట్టినా కూడా, ఈవెన్ జడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కానీ, వాళ్ళకి యాక్సెస్ దొరకడం లేదు. సెలెక్టివ్ యాక్సెస్ అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్సెస్ని కట్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ ఎవరిని కలవాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అందువల్ల సెలెక్టివ్ యాక్సెస్ అవుతుంది. దానివల్ల చాలామంది బాధపడుతున్నారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆ లెటర్లో. రెండోది, బీజేపీకి సంబంధించి మీరు కేవలం 2 నిమిషాలే మాట్లాడారు, మరికొంత ఘాటుగా మాట్లాడితే బాగుండేది అని కూడా ఆమె ప్రస్తావించారు. అండ్ ఇక్కడ నేను చెప్పాల్సుకుని ఏంటంటే, బీజేపీకి సంబంధించి ఇప్పుడు కాదు ఇష్యూ, దాదాపు ఏడాది కిందటే ఇదంతా ప్రచారంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆమె జైల్లో ఉన్నప్పుడు ఈ బీజేపీ బీఆర్ఎస్ 2 కలవాలి, అంటే బీఆర్ఎస్ తీసుకెళ్ళి బీజేపీలో కలపాలి అని విలీనానికి సంబంధించి ఒక చర్చ జరిగినట్లు స్వయంగా ఆమె చెప్పారు. కాన్స్పిరసీ జరుగుతోంది, సో దీన్ని నేను వ్యతిరేకించాను అన్నది. ఇది వాస్తవం. ఎందుకంటే ఆమె జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్, ఇంకొంతమంది లీడర్స్ కలిసినప్పుడు ఆమె దగ్గర ఈ ప్రపోజల్ పెట్టారు. ఈ కేసులో వీటన్నిటి నుంచి కూడా విముక్తి కావాలంటే బీజేపీతో విలీనమైతే బెటర్ అని పెద్దసారి భావిస్తున్నాడు. కనుక నీ ఉద్దేశం ఏంటని అడిగితే ఆమె బ్లంట్గా అపోజిషన్, నేను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి రావడానికి ఒప్పుకోనని చెప్పింది. అదే మాట ఆమె చిట్చాట్లో కూడా చెప్పింది. అండ్ నౌ సెకండ్ పాయింట్ ఏంటంటే, అంటే మనం అనలైజ్ చేయాల్సిన ఇష్యూ, బీజేపీతో బీఆర్ఎస్ విలీనం అనే అంశం కంటే కూడా బీజేపీతో అవగాహన కోసము, బీజేపీకి సహకరించడం కోసము బీఆర్ఎస్ పార్టీ గడిచిన కొంతకాలంగా చాలా గట్టిగా పనిచేస్తున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది. పార్లమెంటు సీట్లలో బీజేపీ 8 సీట్లు గెలవడం వెనుక బీఆర్ఎస్ సహకారం ఉన్నట్టుగా అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా విలేకరుల సమావేశంలో చెప్పాడు. అది కాకుండా కూడా బయట సమాజంలో కూడా ఆ రకమైన చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోగా మొత్తం 0 పార్లమెంట్ రిజల్ట్స్లో. అండ్ నౌ నెక్స్ట్ మనం ఎక్కడికి రావాలి? ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి రావాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయకపోగా, అది పోటీ చేయనందుకు గాను అంతిమంగా అది బీజేపీకి లాభపడింది. బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ పరోక్షంగా సహకరించింది. ఈ విమర్శ కూడా పార్టీలో ఉంది. సో వీటన్నిటిపైన చర్చ జరగాలని ఆమె కోరుకుంటున్నది. బహుశా ఆ లేఖలో ఆమె ఈ లేవనెత్తిన విషయాలలో నిజాయితీ ఉందని నేనైతే అనుకుంటున్నా. సో ఆ వెనుక ఎవరున్నారు, ముందు ఎవరున్నారు అనేది నాకైతే తెలియదు. కానీ వెనుక ఎవరున్నా, ముందు ఎవరున్నా, ఆమెకు ఎవరు సలహాలు ఇచ్చినా కూడా ఆమె లేఖలో ప్రస్తావించిన అంశాలు చాలా జెన్యూన్ అంశాలు, చాలా హేతుబద్ధంగా చర్చించవలసిన అంశాలు. అయితే ఇవేవి కేసీఆర్కు నచ్చనివి. ఇది పాయింటే చెప్పాల్సుకున్నా. బీసీల గురించి, ఎస్సీల గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే బాగుండేదని
కవిత అంటేనో, రమణ అంటేనో, జకీర్ అంటేనో కేసీఆర్ మాట్లాడేవాడు కాదు. కేసీఆర్‌కు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ ఆ సభకు ముందు ఆ ప్రసంగ పాఠం తయారైన సందర్భంలోనే హరీష్ రావు ఫోన్ చేసి దేశపతితోని మాట్లాడాడు. దేశపతి ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. దేశపతితో మాట్లాడి ప్రసంగ పాఠం కంటెంట్ ఏంటని అడిగాడు. అడిగినప్పుడు దేశపతి ఆ కంటెంట్ చెప్పాడు. అయితే ఈ కంటెంట్‌లో పస లేదు. ఇవన్నీ కూడా పాత ముచ్చట్లు. మనం కొత్తగా దీన్ని మోడిఫై చేయాలి. నేను వస్తానని చెప్తే దేశపతి ఆ విషయం కేసీఆర్‌కు కన్వే చేస్తే కేసీఆర్ వద్దన్నాడు. అంటే ఏంటి ఇక్కడ కేసీఆర్ ఏం మాట్లాడాలనుకున్నాడో ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఆయన డిక్టేట్ చేస్తే దేశపతి ఆయన ఇదంతా రాశాడు పాయింట్స్ అన్ని. అంటే నేనేమో చెప్తున్నానంటే ప్రసంగ పాఠాన్ని మోడిఫై చేయడానికి కూడా కేసీఆర్ ఒప్పుకోలేదు. అది కూడా హరీష్ రావు చెప్తే కూడా. ఈ విషయం దేశపతి స్వయంగా ఒక ఛానల్లో చెప్పాడు ఈ విషయాలన్నీ. సో దాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కేసీఆర్‌కు తెలుసు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. బీజేపీ మీదకు ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళకూడదు అనేది ఏదో ఉంది. సంథింగ్ ఫిక్స్డ్ ఆయన మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. అందుకని ఆయన కాంగ్రెస్‌ని అటాక్ చేశాడు తప్ప బీజేపీని అటాక్ చేయలేదు. ఇక్కడ తెలంగాణలో వచ్చిన అంటే మనకు ముందు కనిపిస్తున్న సవాలు బీజేపీ. నిజానికి కాంగ్రెస్ కైనా బీఆర్ఎస్ కైనా రెండు పార్టీలకు రేపు వచ్చే ఎలక్షన్స్‌లో బీజేపీ ఒక పెద్ద ఛాలెంజ్‌గా కనిపిస్తోంది. ఎందుకంటే 2023 ఎలక్షన్స్‌లో వాళ్ళకు ఒక 13.5 ఆర్ 14% వస్తే ఇవాళ లేటెస్ట్ సర్వేలో బీజేపీ చేయించిన సర్వేలో కూడా 20+ క్రాస్ అవుతోంది. ఇది ఓట్ షేర్. సో చాలా తక్కువ ఇష్యూ ఏం కాదు అది. అందువల్ల కవిత పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బీజేపీని మనం వీలైనంత వరకు అడ్డుకోవాలి. బీజేపీ అనేది ప్రమాదం తెలంగాణకు అనే పర్టికులర్ అంశం పైన ఆమె మాట్లాడుతుండగా మనకు కనబడుతుంది. సో ఇక లేఖ ఎవరు లీక్ చేశారు అంటే కవిత చెప్తున్నదే కరెక్ట్. అది ఫామ్ హౌస్ నుంచి లీక్ అయి ఉండాలి. ఇంకొక రకంగా ఆమె ఎందుకు లీక్ చేస్తుంది? రాసింది ఆమె కనుక ఆమె ఒకవేళ ఆ లేఖను బహిరంగం చేయదలుచుకుంటే ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ లేఖ కాపీలన్నీ అందరికి ఇచ్చేసేది టైప్ చేయించి. ఆమె చేతిరాతతో రాసి తండ్రికి పంపించాల్సిన అవసరం అయితే లేదు. తండ్రి ఎందుకు లీక్ చేశాడని ఇక్కడ పాయింట్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే మనకు ఫ్రంట్ రన్నర్గా కేటీఆర్ కనిపిస్తున్నాడు. అంటే కేసీఆర్ కవిత కేటీఆర్ను అటాక్ చేస్తుండగా మనకు కనబడుతుంది కానీ ఆమె కేటీఆర్ అటాక్ చేయడం లేదు. ఆమె తండ్రిని అటాక్ చేస్తుంది. అక్కడ చాలా క్లియర్గా మీ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్తుంది ఆమె. చాలా క్లియర్గా చెప్తుంది. కేసీఆర్ తప్ప నేను ఇంకెవరిని ఎవరి నాయకత్వాన్ని ఒప్పుకోనని చాలా క్లియర్గా చెప్తున్నది. ఈ అటాక్ మరి కేటీఆర్ సంతోష్ వీళ్ళ మీద కాకుండా కేసీఆర్ మీద ఉంటుందా అని ఈ స్ట్రాటజీ అండి. ఇప్పుడు మీకు ఒక ప్రొటెక్షన్ కావాలి కదా. ఎప్పుడైనా సరే పాలిటిక్స్లో కేసీఆర్ అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ పార్టీ ప్రెసిడెంట్ పట్ల సానుకూలంగా ఉన్నట్టు, ఆయన పట్ల పాజిటివ్గా ఉన్నట్టు, ఆయన పట్ల విధేయంగా ఉన్నట్టు కనుక మీరు ప్రదర్శించకపోతే ప్రకటన చేయకపోతే మీకు కేసీఆర్ సపోర్ట్ దొరికే అవకాశం లేదు కదా. అయితే కేసీఆర్ సపోర్ట్ ఆమె కోరుకోవడం లేదు. కేసీఆర్ పైన అటాక్ చేస్తుంది ఆమె. కేటీఆర్ని మధ్యలో పెట్టి కేసీఆర్ అటాక్ చేస్తుంది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఈ సభకు ముందు కొన్ని పరిణామాలు జరిగాయి. అవి నాకు తెలుసు. ఎందుకంటే 20,000 ఫామ్ హౌస్లో నాకు స్లీపర్ సెల్స్ ఉన్నాయి కొన్ని. వాటిని లేపితే అవి కొన్ని విషయాలు చెప్పాయి ఆ స్లీపర్ సెల్స్. అసలు చాలా అంటే మీకు తెలియని విషయం. అండ్ బహుశా స్క్వేర్ టాక్స్లోనే నేను ఎక్స్క్లూజివ్ చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను పాయింట్ ఇది ఏంటంటే కవితను నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే 2029 ఎలక్షన్స్లో పార్లమెంట్కి పంపించాలనే ఆలోచన చేస్తున్నాడు. ఎవరు? కేసీఆర్. ఎందుకు పార్లమెంటు పంపించాలని చేస్తున్నాడు? పార్లమెంట్ ఎందుకు పోటీ చేయించాలనుకుంటున్నాడంటే తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణలో ఆమె ఉండకూడదన్నది కేసీఆర్ కాన్సెప్ట్. అయితే ఇది కేసీఆర్ ఆలోచననా లేకుంటే కేటీఆర్ ప్రభావం ఏమైనా ఆయన పైన ఉందా అన్నది ఇంకొక చర్చ. ఎందుకంటే కేటీఆర్ కూడా ఆలోచిస్తున్నది ఏమిటంటే ఆయన మనసులో ఉన్నది కూడా ఏంటంటే పార్టీ శ్రేణులే చెప్తున్న మాట. ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో 2028లో కనుక మనం అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే నాకు ఇంకొక పోటీదారు సమీప దూరంలో ఎక్కడ ఉండడానికి వీల్లేదు. లేదా హరీష్ రావు వారి కవిత. హరీష్ రావు మెదక్ నుంచి లోక్సభకు, కవితను నిజామాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేయించాలనే ఆలోచన ఒకటి జరిగింది. ఇది కన్ఫర్మ్డ్. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాతే కవిత తండ్రి పైన ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు అటాక్స్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన అసలు ఆమె తిరుగుబాటుకు సంబంధించిన బీజం ఎక్కడ పడిందో కూడా నేను చెప్తాను. కులగణన దగ్గర నుంచి బీజం పడిందండి. ఇది చాలామంది తెలియకపోవచ్చు. చాలామంది మనం ఈ లేఖ
ఆమె చిట్చాటు, లేకపోతే లేఖ లీక్ ఎట్లయింది, అట్లయింది, ఇట్లా ఇవన్నీ మనకు బయటకు పెరిఫెరల్‌గా కనిపిస్తున్న అంశాలు. అసలు నిజానికి కులగణన ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టేకప్ చేశాడో, దాన్ని అమలు చేశాడో, ఆ కులగణన సర్వేలో కేసీఆర్ గాని, కేటీఆర్ గాని పార్టిసిపేట్ చేయలేదు. కేసీఆర్, కేటీఆర్ పార్టిసిపేట్ చేయని విషయాన్ని అదొక పార్టీ పాలసీగా అనౌన్స్ చేయలేదు. చూడండి ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో పోటీ చేయకపోవడం వెనుక తమ పార్టీ విధానం ఏంది, ఎందుకు పోటీ చేయలేదని చెప్పలేదు. అట్లాగే కులగణన సర్వేలో ఎందుకు మనం పాల్గొనకూడదు, ఎందుకు పాల్గొనొద్దు, ఎందుకు పాల్గొనడం లేదు అనే అంశంలో పార్టీ పరమైన క్లారిటీ లేదు. ఇది మనం గమనించాలి. సో పార్టీ పరమైన విధానం అంటూ ప్రకటన చేయకపోతే ఆమె కులగణన సర్వేలో పార్టిసిపేట్ చేశారు. ఎవరు? కవిత. అంటే అక్కడే ధిక్కారం మొదలైంది. ఇక్కడ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, కవిత ధిక్కార స్వరం ఎక్కడి స్టార్ట్ అయింది? కులగణన స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సామాజిక తెలంగాణ. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో భౌగోళిక తెలంగాణలో మనం సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అనేది చాలా పెద్ద మాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆమె ఏం చేశారు, రైతు బంధు పథకం అమలులో జరిగిన లోపాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఓకే. ఇంకొకటి, తలసరి ఆదాయంకు సంబంధించి ఏవైతే లెక్కలు మనం చెబుతున్నామో వాటిని కూడా ఆమె తోసిపుచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు పదే చెప్తున్న లెక్కలకు భిన్నంగా ఆమె చెప్పారు. జిల్లాల వారీగా తలసరి ఆదాయంలో తారతమ్యాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. అంటే ఆర్థికంగా, సామాజికంగా తెలంగాణలో అసమానతలు తొలగిపోలేదని ఇక్కడ సారాంశం. సో సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోని తెలంగాణలో తెలంగాణ ఏమిటి అనేది ఆమె పాయింట్ ఇక్కడ, ఆమె ప్రశ్న. ఇప్పుడు దీనికి జవాబు ఎవరు చెప్పాలి? కేసీఆర్ చెప్పాలి. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, అసలు కేసీఆర్ వైపు నుంచి వైఫల్యం అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, కేసీఆర్ ఉద్యమ సమయం లోపల అప్పుడు సామాజిక తెలంగాణ, మీకు కూడా తెలుసు, సామాజిక తెలంగాణ అనే ఒక స్లోగన్ వచ్చింది, ప్రజాస్వామిక తెలంగాణ అనే వచ్చింది. ఇవన్నీ కాదు, భౌగోళిక తెలంగాణ వస్తే చాలు అన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు దాని రిపర్కేషన్స్, దానివల్ల జరిగే పరిణామాలు, రాజకీయ అధికారంలో వాళ్ళకి ఇవ్వవలసిన వాటా, ఈ డిమాండ్లన్నీ వస్తాయి కనుక వాటిని మనం హ్యాండిల్ చేయడం కష్టం. ఇక్కడ బేసిక్గా ఆయన ఫ్యూడల్ మనస్తత్వం అండి అనేది, ఎవరు? కేసీఆర్ది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్యూడల్ మనస్తత్వం క్రమంగా బయటపడుతున్నది కనబడుతుంది. చాలా అంటే గ్లేరింగ్గా బయటపడుతుంది, చాలా ఏమంటాం మనం బహాటంగా బయటపడుతున్నట్టుగా కూడా అనుకోవచ్చు. అందువల్లనే కవిత కానీ, హరీష్ రావు కానీ తెలంగాణ పాలిటిక్స్లో కేటీఆర్కు పోటీగా, లేదా కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఒకవేళ పదవిలోకి వస్తే ఆయనకు ఎవరు కూడా పోటీగా ఉండడానికి వీల్లేదు అనే కాన్సెప్ట్లో ఆయన కవితను ఇక్కడి నుంచి పంపించాలి ఏదో ప్రయత్నంలో ఉన్నాడు. బట్ పంపించాలంటే ఆయన చేతిలో ఏం లేదు. లోక్సభ నుంచి పోటీ చేసి ఆమె మళ్ళీ ఓడిపోతుంది కదా, మళ్ళీ ఓడగొడతారు. ఎవరు ఓడగొడతారు? ఇదే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గతంలో పోటీ చేసిన వాళ్ళే ఓడిస్తారు. లాస్ట్ టైం 2019లో కూడా ఆమె కంప్లైంట్ ఏం చేసింది తండ్రికి, నన్ను వీళ్ళు ఓడించారు XYZ అంటూ ఆమె పేర్లతో సహా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? బాల్కొండ నుంచి మంత్రిగా పనిచేసిన వేముల ప్రశాంత్ రెడ్డి కాన్స్టిట్యూన్సీ నుంచే 83 నామినేషన్స్ పడ్డాయి. 83. అప్పుడు మీకు కూడా తెలిసి ఉండొచ్చు, 152 పైగా పడ్డాయి. అదొక పుస్తకాలాగా తయారైంది అన్నాం కదా. సో 83 ఎక్కడి నుంచి పడ్డాయి? ఆయన కాన్స్టిట్యూన్సీ పడ్డాయి. అంటే అర్థం ఏంటి? ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆ 83 నామినేషన్లు పడకుండా చూసుకోవాల్సిన మంత్రి కవితకు వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు చేసినట్టుగా ఆమె వైపు నుంచి ఆరోపణలు కొన్ని ఉన్నాయి. ఆమె లిస్ట్ ఇచ్చింది ఆమె ఎవరికి? తండ్రికి. వీళ్ళంతా కూడా నన్ను ఓడించారు, వీళ్ళంతా కూడా నా ఓటమిలో వీళ్ళ పాత్ర ఉందని చెప్పినప్పుడు అసలు దానికి సంబంధించిన సమీక్ష జరగలేదు. అసలు సమీక్ష ఎందుకు జరగలేదు అంటే, కేసీఆర్కి సమీక్షలు అంటే ఇష్టం లేదు. సమీక్షించడం కానీ, ఆత్మపరీక్షలు చేసుకోవడం కానీ, ఆత్మవిమర్శ చేసుకోవడం కానీ, లేకపోతే మన వైపు నుంచి లోపం జరిగింది దీన్ని సరిదిద్దుకుందామని కానీ కేసీఆర్కి ఉండదు. కేసీఆర్ అందువల్లనే ఆమె ఓటమికి సంబంధించిన రివ్యూ చేయలేదు. అట్లాగే ఆమె ఓటమికి ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళని ఎవరి మందలించిన దాఖలాలు కూడా లేవు. సో వాళ్ళే మళ్ళీ చెలరేగుతున్నారు ఇప్పుడు ఏది కేసీఆర్ చుట్టూ. ఈ దయ్యాలు అనే దాంట్లో చాలామంది ఉన్నారు. ఆమె చెప్తున్న దాంట్లో స్పెసిఫిక్గా 1-2 దయ్యాలంటే ఓకే, దయ్యాలు అన్నది ఆమె. అంటే ప్లూరల్ దయ్యాలు ఎంతమంది ఎన్నైనా ఉండొచ్చు అక్కడ. అవన్నీ మనం పేర్లు చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆమె చెప్పాలి స్పష్టంగా, దయ్యాలు ఫలానా XYZ అని. ఆమె చెప్పలేకపోతున్నారు. అంటే దానికి ఏదో లాజిక్ ఉండి ఉంటుంది, స్ట్రాటజీ ఉండాలి. లేకపోతే
ఆయన దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే ఆ దయ్యాల పని ఏంటి? ఇప్పుడు దేవుడు అని కేసీఆర్ అంటే చుట్టూ దయ్యాలు ఉండడానికి వీలే లేదు. ఇంకా ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? అదొక ప్రశ్న మళ్ళీ. దేవుడు చుట్టూ దయ్యాలు ఉండడానికి ఛాన్సే లేదు. దేవుడు ఉన్న చోట దయ్యాలు ఉండవు. మనం నమ్మినా నమ్మకపోయినా దయ్యాలు దేవుడు అనే పాయింట్ వచ్చింది అనుకోండి డిస్కషన్లోకి, దేవుడు ఉన్న చోట దయ్యాలు ఎందుకుంటే ఉండే ఛాన్సే లేదు కదా. అన్నప్పుడు ఆయనను దేవుడిగా కూడా ఆమె గుర్తించడం విధానం కూడా నేను అనుకుంటున్నాను. అంటే దాంట్లోనే ఉంది, కాంట్రరీ ఉంది దాంట్లో, ఆ పర్టికులర్ పాయింట్లోనే ఉంది. ఈ చుట్టూ దయాలు ఉన్నాయరా నాయన, నువ్వు ఎట్లా దేవుడు అవుతావు అని కూడా ఆమె ప్రశ్నించినట్టుగా అవుతుంది. నిజమే, కానీ ఇప్పుడు కేసీఆర్తో ఢీకొనడం మీరు చెప్తున్న దాని ప్రకారం బయట కనబడుతుంది, కేటీఆర్తో ఢీకొంటుంది ఆమె. కేటీఆర్తో పాటు ఉన్న వాళ్ళు దయ్యాలు అనే ప్రచారం జరుగుతుంది. కేటీఆర్తో ఢీకొంటుంది అనేది బయట అవగాహన. మీడియా కూడా దాదాపు చాలామంది మీ జర్నలిస్టులు కూడా అట్లే రాస్తున్నారు. మీరు పూర్తిగా పక్కకు జరిగి కేసీఆర్తో ఢీకొంటుంది ఆమె. అసలు బీఆర్ఎస్ అసలు పెట్టింది టీఆర్ఎస్, పెట్టడమే కేసీఆర్ పెట్టాడు. కేసీఆర్ మీదుగానే నడిచింది అది. కేసీఆర్ ఉన్నాడు కాబట్టే పార్టీ నడిచింది అనే అవగాహన కూడా ఉంది. కేసీఆర్ టీఆర్ఎస్, టీఆర్ఎస్ కేసీఆర్. కేసీఆర్ లేకపోతే పార్టీ ఉండదు అనే ప్రచారం కార్యకర్తల్లో కూడా ఉంది. అలాంటి కేసీఆర్ని ఢీకొని నిలబడతానని భావిస్తుందా కవిత? ఒకవేళ నిలబడగలంటే ఒంటరిగా కాకుండా వెనక ఇంకెవరు ఉన్నారని మీరేమన్నా అనుకుంటున్నారు? అట్లా విశ్లేషణ వెనక అయితే ఎవరు లేరు నాకు తెలిసి. అయితే ఆమె ఇప్పుడు యాజ్ ఆన్ టుడే తండ్రిని ఢీకుంటున్న మాట నిజం. ఎందుకు తండ్రిని ఢీకుంటుందో కూడా నేను ఇంతకుముందు చెప్పా కొన్ని వివరాలు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ పార్టీలో మీరు చెప్పినట్టుగానే పార్టీ అంటే నేనంటే పార్టీ, తెలంగాణ అంటే నేనంటే తెలంగాణ, బీఆర్ఎస్ అంటే తెలంగాణ, కేసీఆర్ అంటే బీఆర్ఎస్. సో ఈ కేసీఆర్ వైఫల్యాలు మనం చెప్పదలుచుకుంటే కోకొల్లలు ఉన్నాయి అందులో. పార్టీలో ఒక పొలిట్ బ్యూరో ఉందా? లేదు. పార్టీలో ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉందా? లేదు. పార్టీలో కొన్ని ఏమైనా వర్కింగ్ కమిటీ ఉందా? లేదు. పార్టీకి సంబంధించి ఏదైనా ఇటువంటి క్రైసిస్ వస్తే, కవిత లాంటిది ఇది క్రైసిసా కాదా పక్కన పెడదాం, క్రైసిసే లాంటి క్రైసిస్ అనుకుందాం, దీన్ని ఎవరు పరిష్కరించాలి? దీన్ని ఎవరు దాన్ని చేయాలి? ఇద్దరు వెళ్ళారు కదా, దామోదర్ రావు ఇంకొక. అచ్చా, ఇది అది కూడా చెప్తాను నేను, ఆ ప్లాన్ కూడా చెప్తాను. ఇది కేసీఆర్ ప్లాన్. ఇది కేసీఆర్ ప్లాన్ చూడండి. కేసీఆర్ ఎట్లా ఉంటుందంటే ప్లాన్ చాలా భిన్నంగా ఉంటుంది. అంటే మనం ఆలోచించే దానికంటే భిన్నంగా ఉంటుంది. ఆయన స్కూల్ డిఫరెంట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ థాట్ అంటాం కదా, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాడిద్దరిని పంపింది ఆయనే, అందరికీ తెలుసు. స్కూలింగ్స్ వచ్చాయి, బ్రేకింగ్స్ వచ్చాయి, దూతలుగా వెళ్ళారు, మాట్లాడారు, చర్చలు సఫలం ఏదో సంథింగ్ వచ్చాయి వెరీ బిగినింగ్ ఆ రోజు సాయంత్రం. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటంటే వాళ్ళే ఫోన్లు చేసి పత్రికలకు, ఛానల్స్కు, మమ్మల్ని కేసీఆర్ పంపలేదు, మేము దూతలుగా వెళ్ళలేదు. మీకు ఈ విషయం తెలుసలేదు రమణ? తెలియదు. వాళ్లే స్వయంగా మీడియాకి చెప్పిన విషయం ఏంటంటే, మీడియాలో ఒక ఐదారు ప్రతినిధులకు, ఛానల్స్ అండ్ పేపర్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, మేము కేసీఆర్ దూతలుగా వెళ్ళలేదు, మేమే సూమోటగా వెళ్ళాము, మేము పలకరించడానికి వెళ్ళాము, మాట్లాడడానికి వెళ్ళాము, కాబట్టి ఇది అఫీషియల్ దౌత్యం కాదు అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించారు. అయినా సరే తెల్లవారి పేపర్లన్నింటిలో వచ్చింది రాయబారం విఫలమని. ఎందుకంటే అందరికీ తెలుసు. అది ఇక్కడ నేను చెప్పాల్సుకుంటే ఏంటి, కేసీఆర్ వాళ్లకు ఫోన్ చేసి డిజోన్ చేసుకొని చెప్పమని ఉంటాడు. ఎందుకంటే దౌత్యం సఫలమైంది అనుకో రమణ, దౌత్యం సక్సెస్ అనుకోండి, అది కేసీఆర్ సక్సెస్. ఓకే, దౌత్యం విఫలమైంది, అక్కడ ఆమె ఇష్యూ మిస్ఫైర్ అయింది. అంటే కవిత ఒప్పుకోలేదు వాళ్ళ ప్రపోజల్స్కి. ఆమె ఒప్పుకోనప్పుడు, ఆమె మెత్తబడినప్పుడు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఫెయిల్యూర్, అంటే కేసీఆర్ సంబంధించిన రాయబారం ఫెయిల్యూర్ అనేది బయటకు రాకుండా వీళ్ళు మేనేజ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే చేదాటిపోయింది, పేపర్లు అన్నింటిలో కూడా రాయబారం అని రాసి పారేశారు. కానీ ఇది కూడా వాస్తవం. ఇది మీడియాకు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మేము తూతలుగా వెళ్ళలేదని ఎందుకు చెప్పారు? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది అంటే కేసీఆర్ ఏమైనా వాళ్ళకి చెప్పి ఉంటాడా, మీరు డిజోన్ చేసుకోండి, తూతలు కాదు, పాడు కాదు, మీరు ఏదో సొంతగా పోయినట్టు చెప్పుకోండి బాబు ఎందుకని చెప్పి ఉంటాడు. సక్సెస్ అవుతే అది డిఫరెంట్గా ఉండేది స్టోరీ. ఇంకోటి మీరు ఇంతకుముందు అడిగినట్టుగా కవిత తండ్రిని ఢీకొంటోంది, పార్టీ వ్యవస్థాపకుడినే ఢీకొంటుంది, పార్టీ నిర్మాతనే ఢీకొంటోంది. ఆమె సక్సెస్ కాగలుగుతుందా, అంటే నిలబడగలుగుతుందా అనేది ఒక పాయింట్ అడిగారు. దానికి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి, లేదా ఆ రెండు పార్టీల మధ్య ఏదైనా ఒక అండర్స్టాండింగ్ సంబంధించి ఆ పార్టీలో ఏదైనా చర్చ జరుగుతోంది, కుట్ర జరుగుతోంది అంటే దానికి ఎవరు మూలకారకుడు? ఎవరు? కేసీఆర్ అయి ఉంటాడుగా, కేటీఆర్ అయితే కాదు. అటువంటి ఒక పాలసీ, విధానపరమైన ఒక నిర్ణయము, అది ఏదైనా కావచ్చు,
మనం మాట్లాడుకున్నట్టు చర్చలు కావచ్చు, కుట్ర కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అది కేసీఆర్ దగ్గర నుంచి వచ్చి ఉంటుందా, కేటీఆర్ దగ్గర నుంచి వచ్చి ఉంటుందని అనుకోవాలి మనం. కేటీఆర్, హరీష్ రావు మరొకరు ఇటువంటి అంత అంత పెద్ద పెద్ద పనులు చేసే అవకాశం లేదు. అండ్ వితౌట్ కేసీఆర్ నోటీస్ ఎవరు కూడా ఏ పని చేయరు. ఆ పార్టీని ఆయన అట్లనే దాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు ఆయన. ఎవరు? కేసీఆర్. ఇంతకుముందు చెప్పిన మన కవిత దగ్గర దూతలుగా పోయిన వాళ్ళు కూడా, వాళ్ళు ఎంత డిజైన్ చేసుకున్నా కూడా కేసీఆర్కు చెప్పకుండా, కేసీఆర్ నోటీసు లేకుండా వాళ్ళు కవిత దగ్గర వెళ్ళి ఉంటారని అసలు మనం అనుకోవడానికే లేదు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఆమె టీఆర్ఎస్ బీజేపీ విలీనానికి సంబంధించిన పాయింట్ డిస్కస్ చేస్తున్నాము. ఆ అంశం బయటకు వచ్చిందంటే, అంటే కవిత గారు చెప్పారంటే దీంట్లో ఖచ్చితంగా కేసీఆర్ పాత్ర ఉండే ఉంటుంది. కేసీఆర్ పాత్ర లేకుండా ఆ రెండు పార్టీల మధ్య సంథింగ్ డిస్కషన్స్ అనండి, విలీనానికి సంబంధించిన చర్చలు అండి, ఏదో ఒకటి జరిగి ఉంటుందని అనుకోవడానికి లేదు. కేటీఆర్కు, హరీష్ రావుకు అంత స్వతంత్రంగా అంత పెద్ద పెద్ద విషయాల్లో జోక్యం చేసుకుంటారని అనుకోవడానికి లేదు. కనుక ఇక్కడ ఏంటంటే, ఆమె ఎప్పుడైతే కులగణన విషయంలో ధిక్కరించడం, సామాజిక తెలంగాణ విషయంలో మాట్లాడడం, అంటే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామనేది అది కేసీఆర్కు చాలా డ్యామేజ్ తెచ్చిపెట్టింది. సబ్బండ వర్ణాలు, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్లు, అట్టడుగున ఉన్న వర్గాలకు మనం 10 ఏళ్లలో న్యాయం చేయలేదని స్వయంగా కేసీఆర్ కూతురే చెప్తున్నది అంటే కేసీఆర్ ఎంత ఫీల్ అయి ఉంటాడు. అయితే ఇక్కడ మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఈ కవిత ఎపిసోడే కాదు, కవిత కాకుండా మరొకరు ఎవరైనా సరే పార్టీని ధిక్కరించిన, పార్టీ అధినేతను ప్రశ్నించిన వాళ్ళను తక్షణం శత్రువుగా పరిగణిస్తాడు. వాళ్ళని పిలిచి మాట్లాడు. ఇది ఈటెల రాజేందర్ కూడా ఈ మధ్య ఒక ఛానల్ చెప్పాడు క్లియర్గా, కవిత కానీ హరీష్ రావు కానీ ఆ పార్టీలో ఉండే అవకాశాలు లేవు. ఆ పార్టీ నుంచి వాళ్ళిద్దరిని బయటికి పంపించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక టైం ఒక్కటే మిగిలిందని చెప్పాడు. ఆయన క్లియర్ కట్గా చెప్పాడు ఈటెల రాజేందర్. ఈటెల తన అనుభవాన్ని కూడా చెప్పాడు. 20 ఏళ్ళు 22 ఏళ్ల పాటు నేను ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేసిన వాడిని, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాడిని. నన్నే హఠాత్తుగా ఒకరోజు నన్ను దయ్యం అనేసాడు. నేను దయ్యం అయిపోయాను. సడన్గా నేను భూ కబ్జాదారుని అయిపోయాను. నేను ఇంకేదో గ్యామ్లింగ్ చేసేవాడిని అయిపోయాను. నన్ను తీసి పక్కన పెట్టేశారు. ఎందుకు? అప్పుడు ఆయన చెప్పింది ఏంటి, పార్టీ ఓనరే నేను కాదా అన్నాడు ఈటెల రాజేందర్. మీకు బాగా గుర్తుండాలి, పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరు ఓనర్ అన్నాడు. ఇదే మాట మన కేటీఆర్ కూడా అన్నాడే. మరి కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పాడు, పార్టీలో నేను ఏ హోదాలో ఉండండి, ఇంకెవరు ఏ హోదాలో ఉన్నా కూడా అందరం సమానమే, కార్యకర్తలు అందరూ సమానమే. అంటే ప్రతి కార్యకర్త కూడా కేసీఆర్కు వారసుడు అని కూడా ఇంకొక ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. నేను అది కూడా చెప్తున్నాను. ఒక ఛానల్లో ఏం చెప్పాడు ఆయన అంటే, ఇంటర్వ్యూలో ప్రతి కార్యకర్త కేసీఆర్ అని ఆ యాంకర్ అడిగాడు, సార్ మీరు కేసీఆర్కి వారసుడు మీరే కదా అంటే, నేను ఎందుకు వారసుడిని అవుతా, నాకు అట్లాంటి భ్రమలు ఏమీ లేవు, ఈ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త వారసుడు అన్నాడు. ఇప్పుడు దీనికి ఈటెల రాజేందర్ను బయటకు పంపించడానికి అసలు ఈ రెండింటికి ఏమైనా మ్యాచ్ అవుతుందా? సో ఇటువంటి విషయాలన్నీ కూడా పార్టీలో ఒక డెమోక్రటిక్ సెటప్ లేని కారణంగా, లేకపోతే పార్టీ సంస్థాగత నిర్మాణం అంటే ఏంటండి, ఇప్పుడు నేను అది రాసినందుకే నన్ను తీసి అవతల పారేసింది. మీకు తెలుసుకుంటారమ్మా, పాలన సరే పార్టీ సంగతి ఏమిటని మనం క్వశ్చన్ చేశాము. అప్పుడు కూడా పార్టీలో ఉన్న లోపాలన్నీ మనం ప్రస్తావించాము. ఓకే, నేను అప్పుడు హరీష్ రావు గారి దగ్గర పిఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు నేను టెక్నికల్గా రాసి ఉండకూడదు, ఓకే రైట్, అంతవరకు నేను కూడా ఒప్పుకుంటా, నేను రాశాను, తప్ప ఒప్ప నా ఉద్యోగం పోయింది, పక్కన పెట్టండి. మరి మన కేటీఆర్ మాట్లాడేది ఏంటి, మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది, ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చు, ఎవరైనా కేసీఆర్ సూచనలు ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు. సలహాలు సూచనలు ఇస్తే కేసీఆర్ స్వీకరించే మనిషేనా అనుకుందాం సింపుల్గా. కూతురు లేఖ రాస్తేనే ఆ లేఖ బయట పెట్టి ఆమెను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడే కేసీఆర్. ఇంకా కేసీఆర్ ఏ సలహాలు తీసుకుంటాడు చెప్పండి? కేసీఆర్ ఆ లేఖను లీక్ చేయడం వెనుక, కేసీఆర్ లీక్ చేసాడు అనుకుంటున్నాను నేనైతే 100%. కేసీఆర్ చుట్టూ దయగాలు కూడా కాదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా మనం మాట్లాడుతున్నది ఏంటంటే, కేసీఆర్కు తెలియకుండా ఎవరు ఏ పని చేసే అవకాశం లేదు. దట్ బి ఫామ్ హౌస్లో కేసీఆర్కు లెటర్ కేసీఆర్కి వెళ్ళిందండి. కేసీఆర్ ఇంకెవరికి చూపెట్టే అవకాశం లేదు, కేటీఆర్తో సహా. అంటే సహా ఎవరైనా సరే కేటీఆర్ కూడా ఇండిపెండెంట్గా ఆ లేఖను లెటర్ లీక్ చేయడానికి వీల్లేదు. కేటీఆర్ లీక్ చేయాలనుకుంటే కూడా అది కేసీఆర్ సమ్మతంతో జరిగి ఉండాలి. ఎందుకు? ఆ లెటర్లో ఆమె నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్, 2 పాయింట్స్ రాశారు ఆమె. అంటే వాళ్ళకు ఏంటంటే కేసీఆర్కు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, ఆయన ధిక్కార స్వరాన్ని ఆయన వినడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు. ఆమె ధిక్కరిస్తుంది కదా. ఆమె చెప్పింది కూడా క్లియర్గా కాకపోయినా
ఆయన ఎప్పుడు నా లెటర్ చదివి చింపేస్తారు, ఈసారి చింపేయలేదు అనే మాట చెప్పిందంటేనే అర్థం కేసీఆర్ వైపు నుంచి వెళ్ళింది అనేది. అంతే కదా. ఇప్పుడు కాదండి, కేసీఆర్కు ఉత్తరాలు రాయొచ్చు, కేసీఆర్కు ఏమైనా సలహాలు ఇవ్వచ్చు, మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందంటే ఇప్పుడు మరి కవిత రాసిన లేఖను లీక్ చేసిన వాళ్ళు ఎవరో కేటీఆర్ చెప్పాలి కదా. కేటీఆర్ ఎందుకు మీడియాని కసురుకుంటున్నాడు? ఏందా మీకేం పని లేదా, మీకేం యాంగ్జైటీ, లేకుంటే మీకేం టెన్షన్, మీకేం తొందర, నేను చెప్పింది రాసుకోండి, ప్రెస్ నోట్ పంపిస్తే అయిపోతుంది కదా. కేటీఆర్ మన మీడియా కాన్ఫరెన్స్ మీరు చూసుంటారు, ఆయన ఇంకా అధికారంలో ఉన్నట్టు, లేకపోతే ఆయన ఏదో మంత్రి అయినట్టు, లేకపోతే ఆయన ఏదో గొప్ప నాయకుడు అయినట్టు అయితే కావచ్చు. గొప్ప నాయకుడు టీఆర్ఎస్కు నాయకుడు అండి, మీడియా కాదు. మీడియా కేసీఆర్ అని ఒకటే, హరీష్ రావు అని ఒకటే, లేకపోతే రేవంత్ రెడ్డి అని ఒకటే, లేకపోతే ప్రధానమంత్రి మోడీ అని ఒకటే కదా. నువ్వు విలేకరుల సమావేశం పెట్టినవంటేనే విలేకరులు అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకపోతే ఇంకొక రకంగా దాన్ని మీరు మాట్లాడాలి. తర్వాత మాట్లాడదాం ఈ సబ్జెక్ట్ అని కొద్దిగా సమయంతో చెప్పాలి తప్ప ఈ కసురుకోవడం, విసురుకోవడం కేసీఆర్ కంటే చెల్లింది. ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఒకవేళ తిట్టినా లేదా ఇంకేదైనా కసురుకున్నా, ఏం పేపర్ అనేది చాలా నేను చెప్పు, రాసుకో, నేను చెప్తా రాసుకో, నేను రాసుకో, నేను చెప్తా రాయబాయా, రాయ్, రాజ్యాంగం మార్చాలి, ఎందుకు మార్చాలి చెప్తా రాయ్ అని ఆ రకమైన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, స్టైల్ ఆఫ్ అది కేసీఆర్కి చెల్లుబాటు అవునా, కేటీఆర్కి ఎట్లా అవుతుంది? సరే, ఇప్పుడు ఈ కేసీఆరే స్వయంగా కవితను పక్కకు పెట్టాలను, హరీష్ రావును పక్కన పెట్టాలని అనుకోవడంలో అసలు ఏంటి వెనకాతలు ఉన్న కారణాలు ఏంటి? కేటీఆర్ కోసమేనా? ఒక్క కేటీఆర్ను మాత్రమే ఏ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలనుకుని అంతే. ఒక అట్లయితే కేటీఆర్ బలవంతం ఉండాలనా కేసీఆర్ మీద? కేసీఆర్ స్వయంగానే తన కూతురును కూడా కాదనుకొని, కూతురుని చాలా ప్రేమిస్తాడని ఇప్పటివరకు వస్తున్న వార్తలు, కొడుకు కంటే కూతురుని ఎక్కువ ప్రేమిస్తాడు. అట్లాంటి కూతుర్ని పక్కన పెట్టేసి కేటీఆర్ కోసం కూతుర్ని ఏమాత్రం కన్విన్స్ చేయకుండా బయటికి పంపించే ఏర్పాట్లు కేసీఆరే చేయడం అనేది ఇది నమ్మటట్టు ఉన్నదా అని? ఎందుకు నమ్మకూడదు? ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. అంటే హరీష్ రావు అంటే ఓకే, కొద్దిగా అల్లుడు కాబట్టి చేయొచ్చేమో, కూతుర్ని చేస్తాడా అని. హరీష్ రావు రక్త సంబంధం కాదు ఇక్కడ బేసిక్ పాయింట్. హరీష్ రావు ఎప్పుడైనా బయటకు పంపొచ్చు, హరీష్ రావును బయటికి పంపించే ఏర్పాటు కూడా చేయొచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ. నేను హరీష్ రావు చెప్తాను తర్వాత. నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, కవితను పంపించాలి అనుకుంటున్న విషయంలో తండ్రి కూతుర్ని ప్రేమించే వ్యవహారానికి ఒక రాజకీయ నాయకుడు తన వారసుని సెలక్షన్ విషయానికి తేడా ఉంది. కవిత పట్ల ఆయనకి ఇప్పటికీ కూతురుగా ప్రేమ ఉండొచ్చు, కానీ వారసుని విషయంలో, సక్సెసర్ అంటాం కదా, వారసుని విషయంలో కేటీఆర్ అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచో ఫిక్స్ అయిపోయాడు. ఇది ఎప్పటి నుంచి 2015-16 ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. నేను కూడా చెప్తున్నాను, 2015-16 ముఖ్యమంత్రిని కూడా చేద్దామని అప్పుడే ఒక దశలో ప్రయత్నం కూడా జరిగింది. అది పార్టీలోనే ఏదో కొంత డిస్టర్బెన్స్ జరిగింది, అది కుదరదని చెప్పారు. ఆయన కనుక సీఎం అయితే మేమెవరము ఉండమని చెప్పారు. ఇవన్నీ చాలా జరిగినాయి, ఇంటర్వ్యూలో చాలా జరిగినాయి. సో ఆయన ఎప్పటి నుంచో ఈ రకమైన మైండ్ సెట్తో ఉన్నాడు. కేటీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన కళ. కేటీఆర్ తర్వాత అవసరమైతే హిమాంశను కూడా సీఎం చేయాలని కళ. కానీ కవిత విషయానికి వస్తే సొంత కూతురే కావచ్చు, పక్కన పెట్టాలనే దాంట్లోకి వచ్చేసాడు ఆయన కంప్లీట్గా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా రమణ, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకురాలు కవిత, లేదా మరొకరు అనుకుందాం ఒక ఎమ్మెల్సీ, అంటే సింపుల్గా మనం తీసిపడలేదు కదా, ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే ఎవరు, ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ. ఆ ప్రామినెంట్ పర్సనాలిటీ కనుక లెటర్ రాస్తే, ఇంకో రకంగా మాట్లాడితే, సామాజిక తెలంగాణ నుంచి మాట్లాడిందండి ఆమె, సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయామని అన్నప్పుడు ఎందుకు పిలిచి మాట్లాడలేదు? కేసీఆర్ ఎందుకు కాల్ చేయలేదు? కేటీఆర్ ఎందుకు కాల్ చేయలేదు? అంటే నేనేమంటాను, చాలా రోజులు కానీ జరుగుతుంది ఇది వాళ్ళ లేఖతోనే మొదలు కాలేదు విషయము. ఆమె సామాజిక తెలంగాణ కావచ్చు, అంతకుముందు కులగణనలో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆమెను బయటికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారం తెలిసే ఆమె ధిక్కార స్వరాన్ని ప్రారంభించారు. ఈ ధిక్కార స్వరాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని ఎట్లా డిఫెన్స్ చేయాలి, లేకపోతే ఆమెను ఎట్లా ఆ వైపుకు వెళ్లకుండా, అంటే ఆమె ధిక్కరించకుండా ఏం చేయాలి అనేది, అంటే మేనేజ్మెంట్ సంబంధించి లేదా క్రైసిస్ దానికి సాల్వ్ చేయడానికి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? ఇప్పుడు తండ్రే కదా, ఇప్పుడు కూతుర్ని పిలిచి మాట్లాడడానికి ఏంటి, ఎందుకు మాట్లాడలేదు? అట్లాగే ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, చెల్లెనే కదా, మరి ఆమెతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకు మాట్లాడలేదు? ఆమె లెటర్ రాసిందండి, ఓకే, లెటరు లీక్ అయిందని ఇది ఆ లెటర్ అసలు
కవిత రాయలేదు, అది ఒక బూటకపు లేఖ, అది కాంగ్రెస్ పార్టీ సృష్టి అని నమస్తే తెలంగాణ రాస్తారు. అంటే నమస్తే తెలంగాణలో ఆ వార్త రాశారంటే దాని అర్థం ఏంటి? అది కేసీఆర్ రాయించినట్టే కదా, లేదా కేసీఆర్ డైరెక్షన్లో కేటీఆర్ రాయించినట్టే కదా. ఇక్కడ పాయింట్ అదే కదా. అంటే ఆ లేఖ డూప్లికేట్ అని చెప్పదలుచుకున్నారు. తీరా ఆమె ఎయిర్పోర్ట్లో దిగగానే May 23 రాత్రి, నా డేట్ గుర్తుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమె చెప్పింది ఏంటి? నేనే రాశా అని చెప్పేసింది. పోయిందా? అంటే అక్కడ కేసీఆర్ కేటీఆర్ డ్యామేజ్ అయినట్లే కదా. అరే నాయన లెటర్ నేనే రాశా, చేతి రాత నాదే అని ఆమె ఓపెన్గా చెప్పేసింది. చెప్పేసినప్పుడు ఇంకా డ్యామేజ్ ఎవరైనట్టు? కవితరా లేకుంటే కేసీఆర్? వీళ్ళే డ్యామేజ్ అయినట్లు లెక్క కదా. ఇక్కడ మీ పత్రికలో, మీ అధికారిక పత్రికలోనే ఇది డూప్ కాదని వాళ్ళకు తెలుసు. ఇప్పుడు ఎవరికి తెలిసి ఉండాలండి? ఆ లేఖ నాది కాదు అని ఆమె డిజైన్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆమె హ్యాండ్ రైటింగ్ మనందరికి తెలుసు, నాకు తెలుసు హ్యాండ్ రైటింగ్. సో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అటువంటిప్పుడు ఆమె డిజైన్ చేసిన ఆమెకు డ్యామేజ్. కనుక ఆమె ఏం చేయదలుచుకుందో, ఏం చెప్పదలుచుకుందో ఆమె ఓపెన్గానే చెప్తున్నది కదా. నేనే రాసిందని చెప్పినప్పుడు ఇంకా అసలు ఇష్యూ ఎక్కడుంది? ఇంకా పోనీ ఆ లెటర్ ఎందుకు ఎవరు లీక్ చేస్తారో చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తుంది. పార్టీలో చర్చ జరిగిందా ఇప్పటిదాకా? ఆమె ఎందుకు ఇట్లా రాసిందని పార్టీలో మీటింగ్ పెట్టిందా? ఒక 5-6 సమావేశం కేసీఆర్ అయ్యాడా? లేదు. ఆయన టెన్షన్స్లో ఆయన ఉన్నాడు. కాళేశ్వరము విచారణ జూన్ 5 పోవాలి, ఏం చెప్పాలి ఏంటి అనే దాంట్లో ఆయన ఉన్నట్టుంది. మధ్యలో ఈ కవిత ఎపిసోడ్ వచ్చింది. సో ఇక్కడ మనం ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా నా పాయింట్ ఒకటే సార్, కవిత కేటీఆర్ను అసలు రాజకీయ నాయకుడిగా లెక్క చేయడం లేదు. ఆయన ఒక నాయకుడిగా లెక్క చేయట్లేదు. ఆమె అందుకే ఆమె చిట్చాట్ మాట్లాడినట్టు చూడండి, ఒక పాయింట్ ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, నాకు కేసీఆరే నాయకుడు, మరొకరి నాయకత్వం కింద నేను పనిచేయనని చెప్పింది ఆమె. మరొకరి నాయకత్వం అంటే ఎవరు? కేటీఆరే కదా. అంటే ఆ గట్స్ హరీష్ రావుకు లేకపోవచ్చు. హరీష్ రావు గట్స్ ఉంటే హరీష్ రావు ఇప్పుడు సీఎం అయ్యేవాడు, అది డిఫరెంట్ ఇష్యూ. హరీష్ రావు తెగదెబ్బలు చేసుకుని బయటకు వచ్చి ఉంటే ఆయన ఒక ఫోర్స్గా తయారయ్యేవాడు కావచ్చు, ఇంకేదో అయ్యేది సంథింగ్. సరే, మా మేనమామ ఉన్నంత వరకు నేను ఆ పార్టీలోనే ఉండదలుచుకున్నాను, ఆయనకి ఏదో ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాడు కనుక మనం ఏం చేయలేము, అది పక్కన పెడతాం. బట్ ఆమె అయితే చాలా డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఆమె అవుట్ రైట్గా చెప్తుంది కదా ఈ మొత్తం విషయాలన్నీ కూడా. ఆమె ఎక్కడ దాచిపెడుతున్నట్టుగా ఏం లేదు, రహస్యాలు ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టము, కవితకి ఏమైనా లాభం చేకూర్చే అవకాశం ఉందా? అసలు తెలంగాణ రాజకీయాలు ఏమైనా మలుపు తిరిగే అవకాశం ఉందా ఈ మొత్తం వ్యవహారం? తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ మొత్తం ఆ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని నేను అనుకోవడం లేదు. అంటే ఆమె పార్టీ నుంచి తెగదెంపులు చేసుకొని, తండ్రితో తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చి సొంతంగా నిలదొక్కుకోగలిగిన ఎజెండా ఉంటే, అండ్ ఆమె వెనుక ర్యాలీ ఎంతమంది అవుతారు, ఏ సెక్షన్స్ ఆమె వెనుక నడిచే అవకాశాలు ఉంటాయి, ఏ జిల్లాల్లో ఆమెకు బలం ఉండే అవకాశం ఉంటుంది, ఏ జిల్లాల్లో ఆమె పట్ల అభిమానం ఉంటుంది, అటు బీఆర్ఎస్ క్యాడర్ నుంచే ఆమె ఎక్కువ మంది వెళ్ళాలి, అంతే కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా కూడా హైపోథికేట్, మనం ఏమంటాం దాన్ని, జనరల్గా ఊహాజనితమైన విషయం. అది ఇప్పటికిప్పుడు మనం మాట్లాడడానికి లేదు. కానీ ఆమె అయితే పార్టీతో తెగతెంపులకే రెడీ అయినట్టుగా ఆమె వ్యవహార శైలి కానీ, మాటల తీరు కానీ, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అండ్ తెలంగాణ పాలిటిక్స్లో ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించిన ఊహాగానం మనం చేయాలి. 2028కి సంబంధించి అప్పటిలోగా. ఇవాళ మనం శుక్రవారం మాట్లాడుతున్నాం, శనివారం ఏంటో తెలియదు, ఎవరు ఏ రకంగా టర్న్ తీసుకుంటారో తెలియదు. కవిత గురించి మనం మొదటిదాకా అనుకోలేదు, ఊహించలేదు. ఆమె సడన్గా లేఖ రాసేశారు, లేకపోతే సామాజిక తెలంగాణ అస్త్రాన్ని తీసుకుని సంధించి వదిలిన తండ్రి మీద ఇవన్నీ జరిగిపోతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఇప్పటికిప్పుడు మనం తెలంగాణ రాజకీయాల్లో డైనమిక్స్ అంతా త్వరగా మారిపోతాయని అనుకోవడానికి లేదు. కానీ మీరు చెప్పిన మాత్రం బీఆర్ఎస్కు మాత్రం భారీ నష్టాన్ని తీసుకొచ్చే ఎపిసోడ్గా మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే అది పార్టీగా మనగలగడానికి ఇప్పటికైనా కూడా ఛాన్స్ ఉంది. అంటే ప్రొవైడెడ్ కేసీఆర్లో మార్పు రావాలి. కేసీఆర్లో ఎంత మార్పు రావాలంటే ఒక విప్లవాత్మకమైన మార్పులు రావాలి. ఆయన మళ్ళీ చాలా అంటే డౌన్ టు ఎర్త్ వెళ్ళి, ఆయన అన్నాడు చూడు, కుష్ఠరోగినైనా ముద్దు పెట్టుకుంటా, బొంతపుండే ముద్దు పెట్టుకుంటా, కుష్ఠరోగిన తెలంగాణ కోసం. సో ఆ స్థాయిలో మళ్ళీ కార్యకర్తే హీరో అనే విధంగా ఆయన మాట్లాడగలిగి ప్రజాస్వామ్యయుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి పార్టీలోని కేటీఆర్ పక్కన పెట్టి
కేటీఆర్ను పక్కన పెట్టి, కేటీఆర్ను నాయకుడిగా కాకుండా పక్కన పెట్టి చేయాలి. కాదండి, కేటీఆర్ నాయకుడిగా కేటీఆర్ నాయకత్వ ప్రతిభ పట్ల కేసీఆర్కి అపారమైన నమ్మకం ఉంది. కానీ మనం ఎవరు విభేదించడానికి? కానీ పార్టీలో ఎంతమందికి యాక్సెప్టబిలిటీ ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. నువ్వు రమణ జకీర్ కాదు డిసైడ్ చేయాల్సింది. ఆయన లీడర్షిప్ క్వాలిటీసు, లీడర్షిప్ సంబంధించిన ప్రతిభ, టాలెంట్, ఇది పార్టీ శ్రేణులన్నీ కూడా ఆయనకు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అంటే పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఎంతమంది నుంచి ఆయనకు ఆమోదం ఉంది. ఇప్పుడు ఆమోదం లేనప్పుడు ఏం జరుగుతుందంటే రమణ, బలవంతంగా రుద్దినట్లు అవుతుంది అనేది నా అవగాహన. ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి మనం బలవంతంగా రుద్దినాం అనుకోండి, తప్పదరపై కేసీఆర్ రుద్ది పాడేసి మనం ఏం చేస్తాం అనే దాంట్లో ఉండొచ్చు. అండ్ ఈవెన్ అదే చెప్తున్నాను, కవితలాగా హరీష్ రావు గట్స్ లేవు కనుకనే ఆయన ఏమన్నాడు, కేసీఆర్ నిర్ణయం నాకు శిరోధార్యం, కేసీఆర్ ఒకవేళ పార్టీ పగ్గాలు కేటీఆర్కి అప్పచెప్పినా నాకు ఇష్టమే అని అన్నాడు ఆయన. కవిత అందుకు సిద్ధంగా లేదు. చూడండి, నేను కేసీఆర్ తప్ప ఇంకొక నాయకుడి దగ్గర పనిచేయాలని చెప్పింది ఆమె. ఇంకొక నాయకత్వాన్ని అసలు నేను ఆమోదించని చెప్పిందండి. అవుట్ ఎవరి నాయకత్వాన్ని ఆమె ఆమోదించినట్టు, ఎవరి నాయకత్వాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నట్టు? కేటీఆర్ నాయకత్వాన్ని కదా. కేసీఆర్ నాయకత్వాన్ని ఓకే చెప్తోంది. అంటే కేసీఆర్ మీరే ఉండాలి, ఇక్కడ మధ్యలో ఇంకొకటి ఉంటే నష్టం అనేది ఆమె ఆర్గ్యుమెంట్. ఓకే జకీర్, థ్యాంక్ యూ. టీఆర్ఎస్ వ్యవహారం పూర్తిగా విశ్లేషణ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.